నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. పాకిస్తాన్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. తీవ్రవాద ఇస్లామిక్ పార్టీ తెహ్రీక్ ఇలబైక్ పాకిస్తాన్ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గాజాలో మరణాలు, ట్రంప్ శాంతి ప్రణాళికను నిరసిస్తూ టీఎల్పీ కార్యకర్తలు గురువారం నుంచి పాక్లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ అల్లర్లలో పాకిస్తాన్లోని పంజాబ్ పోలీసులు తమ 11 మంది కార్యకర్తల్ని హత్య చేసినట్లు టీఎల్పీ చీఫ్ సాద్ రిజ్వీ ఆరోపించారు. ఘర్షణల సమయంలో 24 మందికి పైగా కార్యకర్తలు గాయపడినట్లు తెలిపారు. ఇప్పటికే పాకిస్తాన్లోని వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులతో దాయాది దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. అక్టోబర్ 7న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్ప్రెస్ ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడింది. సింధ్, బలూచిస్తాన్ సమీపంలోని సుల్తాన్ కోట్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ పై ఐఈడీ బాంబులు అమర్చి పట్టాల్ని పేల్చివేసింది. ఆ సమయంలో పెట్టా వైపు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. రైల్లోని 6 బోగీలు పట్టాలు తప్పాయి. పలువురు గాయపడ్డారు. ఓవైపు పాక్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుని బలూచ్ గ్రూప్ వరుస దాడులకు పాల్పడుతోంది. మరోవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో కూడా హై టెన్షన్ నెలకొంది. 2 దేశాల మధ్య యుద్ధ విమానాలతో దాడులు జరుగుతున్నాయి. తాజాగా టీఎల్పీ కార్యకర్తలు పాకిస్తాన్లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గాజాలో మరణాల్ని నిరసిస్తూ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా టీఎల్పీ అనే మతతత్వ పార్టీ అక్టోబర్ 10 శుక్రవారం భారీ ర్యాలీని నిర్వహించాలని అనుకుంది. లబ్బెక్ యా అక్సా మిలియన్ మార్చ్ పేరుతో ర్యాలీకి ప్లాన్ చేసింది. ఈ ర్యాలీని అడ్డుకునేందుకు పాక్ ప్రభుత్వం ఇస్లామాబాద్, రావల్పిండి సిటీల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసింది. ముందు భద్రతా చర్యల్లో భాగంగా రాజధానికి వెళ్లే అన్ని మెయిన్ రోడ్లను క్లోజ్ చేసింది. సిటీలో రెడ్ జోన్ ని పూర్తిగా సీల్ చేసి కేవలం అధికారిక పాసులు ఉన్నవారికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. శుక్రవారం టీఎల్పీ కార్యకర్తలు ఇస్లామాబాద్లోని అమెరికా ఎంబసీని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారుల్ని కట్టడి చేసేందుకు పాక్ ఆర్మీ ప్రయత్నిస్తున్న క్రమంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ నిరసనల్లో పలువురు టీఎల్పీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిలో నిరసనల కారణంగా పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో ప్రధాన రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రధాన నగరాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. ఇస్లామాబాద్, రావల్పిండిలో లాక్డౌన్ విధించినట్లు అధికారులు తెలిపారు. లాహోర్లోని టీఎల్పీ ఆఫీస్ నుంచి ఎవరూ బయటికి రాకుండా ఉండటానికి కంటైనర్లతో రహదారిని క్లోజ్ చేశారు. లాహోర్లో భద్రతా సిబ్బందికి, టీఎల్పీ కార్యకర్తలకు మధ్య భారీగా ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ నిరసన పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా చేపట్టినట్లు టీఎల్పీ ప్రకటించింది. పంజాబ్ పోలీసులు పార్టీ అధినేత సాద్ హుసేన్ రిజ్వీని అరెస్ట్ చేసేందుకు లాహోర్లోని టీఎల్పీ హెడ్ ఆఫీస్పై దాడి చేశారు. ఈ దాడితో నగరంలో హింస చెలరేగింది. అయితే తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే దాడులు చేస్తున్నారని టీఎల్పీ చీఫ్ సాద్ రిజ్వీ ఆరోపించారు. శాంతియుతంగా చేపట్టిన నిరసనల్ని హింసాత్మకంగా అణిచివేయాలని చూస్తున్నారన్నారు. ఎవరి ఆదేశాలతో తమపై కాల్పులు జరుపుతున్నారని ఆయన పోలీసుల్ని ప్రశ్నించారు. తన నివాసంపై దాడి చేసి తన తల్లిని, భార్య, పిల్లల్ని అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. మరోవైపు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ వ్యాప్తంగా 10 రోజుల పాటు 144 సెక్షన్ ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బహిరంగ ప్రదేశాల్లో 4 కంటే ఎక్కువ మంది తిరగటంపై నిషేధం విధించారు.